హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హేమంత్ అండి. మీరు చూస్తుంది హేమంత్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ thumbnail లో చూశారు. దానికన్నా ముందు ఒక విషయం మాట్లాడతా. చాలా రోజుల క్రితం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ ఒకటే వీడియో ఒక బ్లాగ్ షూట్ చేసి పెట్టాను అనమాట. అది కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్, లైక్ డిసెంబర్ లోనే ఎప్పుడో పోస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చింది, అందుకే ఈ ఛానల్ ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను అనమాట. సో ఇవాళ వీడియో కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ thumbnail లో చూశారు. యూట్యూబ్ వీడియోస్ తీయటం ఎలా అనే కాన్సెప్ట్ మీద ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో. సో అందుకోసమే చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 2025 లో ఏమేం ఇన్పుట్స్ తీసుకోవాలి వీడియో తీసుకోవాలనుకుంటే అవేంటి అనేది వాళ్ళ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి కంటెంట్ డైలీ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో అందుకని అడుగుతున్నా, వెంటనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే చేసేయండి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, వీడియో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో యూట్యూబ్ లో, ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, ఎయిదర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే, ఒక కంటెంట్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, ఒక ప్లాన్ అనేది ఉండాలన్నమాట. ఆ ప్లాన్ అనేది ఏంటిది అనేది ఇవాళ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం 5 టిప్స్ చెప్తాను, క్లారిటీగా వినండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఎక్కువ బోర్ కొట్టనివ్వను, ఫాస్ట్ గా మూవీ చేసేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్లాన్ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ అంటే వస్తువులా, లేదంటే మీరు చేసే పని, అది కాదు. ఏ కంటెంట్, లైక్ మీరు ఏ నీచ్ సెలెక్ట్ చేసుకున్నారు యూట్యూబ్ లో, ఏ కేటగిరీ మీద వీడియోస్ చేస్తున్నారు, అండ్ దాంట్లో మీరు ఇవాళ ఏ వీడియో చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్ మీద మీ ఛానల్లో ఈ రోజు వీడియో పడుతుంది అనే దాన్ని ప్లాన్ చేసుకొని పర్టికులర్ గా మీరు స్క్రిప్ట్ అనేది ఒకటి డిజైన్ చేసుకొని రాసుకోండి. స్క్రిప్ట్ అనేది ఉంటే కంపల్సరీ మీ ఛానల్ కి ఎంగేజింగ్ అనేది బాగుంటుంది అనమాట. మంచిగా ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ అనేది డిజైన్ చేసుకోండి. కంటెంట్ చాలా బలంగా ఉండాలి. సో బయటికి కనిపించేది ఒకటి, లోపల కనిపించేది ఒకటి ఉండకూడదు. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ సెకండ్, సెటప్ చేసుకోండి. సెటప్ అంటే మొత్తం ఏదన్నా సెటిల్ వేయాలా అనేది కాదు విషయం ఇక్కడ. సెటప్ అంటే నార్మల్ వీడియోస్ చేయటం వేరు, ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి కొన్ని. సో వ్లాగ్ షూట్ చేస్తారు. సో ఆ టైప్ కంటెంట్ కాదనుకోండి. సపోజ్ ఏదైనా ఒక ఇంట్లో స్టూడియో లాగా క్రియేట్ చేసుకోండి. స్టూడియో అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, లైట్స్, ట్రైపాడ్స్, పెద్ద హెవీ కెమెరాస్, ఇవన్నీ కాదు. బేసిక్ మినిమల్ ఎక్విప్మెంట్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది మంచిగా ఒక ఫోన్ తీసుకోండి. ఇవన్నీ చేయాలంటే మాక్సిమం ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది ఈ రోజుల్లో. బట్ కంటెంట్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట ఈ రోజుల్లో. సో దానికోసం మీరు మీ కాడ కెమెరా ఉన్నా పర్లేదు, ఫోన్ ఉన్నా పర్లేదు. సో వీటి రెండింటితో మీరు వీడియోస్ తీయొచ్చు. బట్ క్వాలిటీ కొంచెం మంచిగా వస్తే కొంచెం మీ వీడియోస్ ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకోసం చెప్తున్నా. అలాగని చెప్పి మీరు డైరెక్ట్ గా షూట్ చేసేటప్పుడే పెద్ద పెద్ద కెమెరాస్ వాడండి అని చెప్పను. బట్ మీ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో తీయచ్చు, నో ప్రాబ్లం. అండ్ ట్రైపాడ్ కూడా కొనుక్కోండి. సో తక్కువ రేట్ లో ఉంటాయి ట్రైపాడ్స్. సో 500, 550, 600 కూడా మంచి ట్రైపాడ్స్ ఉంటాయి బడ్జెట్ లో నేను చెప్పేది. అండ్ బోయా M1 మైక్ ఉంటది. గట్టిగా తిప్పి కొడితే ఒక 700 to 800 ప్రైస్ ఉంటది. వైర్లెస్ లావ్లియర్ మైక్ చెప్తున్నా, కండెన్సర్ మైక్. సో మీకు ఇంకేదన్నా పర్టికులర్ గా మీకు ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే మైక్ క్వాలిటీ కోసం ఇంకేదన్నా ఎక్స్ట్రాగా మీరు గనక స్పెండ్ చేయగలిగినట్లయితే ఇంకా మంచి మైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్లైన్ లో దొరుకుతాయి ఇవి. అండ్ దాంతో పాటు మీకు ఒక కీ లైట్ ఉండాలి. అది రింగ్ లైట్ కావచ్చు, సాఫ్ట్ బాక్స్ అంటే మీరు వీడియోస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సాఫ్ట్ బాక్స్ అని కాదు, నార్మల్ లైట్, ట్యూబ్ లైట్ అయినా సరే పర్టికులర్ గా ఆర్గనైజ్ చేసుకోండి. దానికన్నా ముందు మీకు అందరికీ కావాల్సిందంటే కెమెరా ఫియర్ అనేది అసలు ఉండకూడదు. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు భయం లేకుండా నీట్ గా క్లుప్తంగా స్క్రిప్ట్ ఏముంది, మీరేం మాట్లాడుతున్నారు అనే దాన్ని జాగ్రత్తగా గమనించి వీడియోస్ చేస్తే మంచి రీచ్ ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది, ఛానల్ త్వరగా గ్రో అవుతుంది. దానికన్నా ముందు మీరు చేయాల్సింది కన్సిస్టెన్సీ ఉండాలి. మెయిన్ కన్సిస్టెన్సీ ఉంటే ఫస్ట్ స్టెప్ అదే అనమాట మనకి యూట్యూబ్ లో సక్సెస్. మీరు కన్సిస్టెన్సీ గా ఉంటే అవుతుంది. షూట్ చేసేటప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఇప్పుడు నేను చెప్పిన ట్రైపాడ్ మీరు కరెక్ట్ గా ఫిక్స్ చేసుకోండి. స్టెబిలైజేషన్ కోసం ట్రైపాడ్ అనేది మనకి. సో అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లైట్ ఎలా ఉంది, రిఫ్లెక్ట్ అవుతుందా లేదా. నేను స్పెట్స్ పెట్టుకున్నాను, లోపల రిఫ్లెక్షన్ వస్తుంది లైట్ ది. సో అది రాకుండా ఉండాలంటే మనం ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇలా చిన్న చిన్న కీ పాయింట్స్ ఉంటాయి. మైక్ ఈ డిస్టెన్స్ లో పెడితే ఒక ఆడియో వస్తుంది, ఇంకొంచెం డిస్టెన్స్ లో పెడితే ఇంకొక ఆడియో వస్తుంది. సో అలా మీలో మీరే ప్రొఫెషనల్స్ అనుకొని నేర్చుకొని పనిని షూట్ చేసుకొని మంచిగా వీడియో అనేది ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ అనేది నెక్స్ట్ ఆప్షన్ అనమాట. ఇకపోతే ఎడిట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్, ఫోన్ లో చేసే వాళ్ళకైతే కైన్ మాస్టర్, VN, ఫిల్మోరానో, సో ఇలా చిన్న చిన్న ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి, ఫోన్ లోనే చేసేసుకోవచ్చు. మీరు నేర్చుకుంటే ఈజీగా అవుతుంది, నేర్చుకోకపోతే మీకు కష్టం అనిపిస్తుంది. మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా మీ ద్వారానే చేసుకునేటట్లు ట్రై చేయండి. మాక్సిమం బిగినింగ్ యూట్యూబర్స్ అయితే వాళ్ళంతా వాళ్ళే చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా, ఎవరి మీద ఆధారపడరు. సో సోలో క్రియేటర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చేసే పని అదే. ఏదన్నా కొంచెం మంచిగా అమౌంట్స్ వస్తా ఉంటే, యూట్యూబ్ నుంచి పేమెంట్స్ వస్తా ఉంటాయి, గ్రో అవుతుంది, ఛానల్ సక్సెస్ అయింది అనుకుంటే వాళ్ళు మామూలుగా వీడియోస్ కి ఎడిటర్లని వాడతారు అనమాట. సోలో క్రియేటర్స్ ఉంటారు మాక్సిమం యూట్యూబ్ లో. ఇకపోతే అప్లోడ్ చేసే విధానం మీకు తెలియాలి. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ చేసే విధానం అంటే వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేస్తాము, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేస్తాం అనుకోకండి. అప్లోడ్ చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకోండి.
మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, దానికి తగ్గ టైటిల్ ఉందా లేదా, కింద డిస్క్రిప్షన్ లో ఏం రాయాలి, మనం వ్యూ కార్డ్స్ లో ఏమి ఇవ్వాలి, సంథింగ్ మీరు ఏదైనా సరే, ఏ నీచ్ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకొని క్లారిటీగా మంచిగా అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ SEO ఉంటుంది అనమాట సెపరేట్ గా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇది మీరు జాగ్రత్తగా చేస్తే రేపు 100 వీడియోల్లో మీ వీడియో ఎక్కడ ఉంటుందో చెప్పలేం మీరు అప్లోడ్ చేసిన తర్వాత. అందుకే చెప్తున్నా, బిఫోర్ వీడియో అప్లోడ్ చేసే ముందే మీరు జాగ్రత్తగా SEO చేయండి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, మంచిగా డిస్క్రిప్షన్ ఫిల్ చేయండి, టైటిల్ మంచిగా ఇవ్వండి. సో దాంతో పాటు వ్యూ కార్డ్స్ లో మంచిగా ప్రొవైడ్ చేయండి. సో ఇవన్నీ క్లారిటీగా చేస్తే మాక్సిమం రీచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కన్సిస్టెన్స్ గా చేయండి. మీరు ఏ కాన్సెప్ట్ మీద చేస్తున్నారు, దానికి తగ్గ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఏది ఉంచాలి అనేది మీకంటూ ఒక ఐడియా ఉంటే యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ మీద, సో ఆటోమేటిక్ గా మీరు అన్ని చేసేస్తారనమాట. సో నేను ఫస్ట్ లోనే చెప్పాను, మంచిగా మాట్లాడాలి, కెమెరా ముందు ఫియర్ లేకుండా మాట్లాడాలి. మీరు భయపడ్డారంటే అది పని అవ్వదు. ఈవెన్చువల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు క్లారిటీ లేకపోతే అసలు ఏం ఉండదు. అందుకోసం చెప్తున్నా, జాగ్రత్తగా చేయండి వీడియోస్. మంచిగా వీడియోస్ చేస్తే మీ ఛానల్ గ్రో ఉంటది. ఇకపోతే మనకి మెయిన్ కావాల్సింది ఏదన్నా ఉందంటే థంబ్నెయిల్. ఈ రోజుల్లో థంబ్నెయిల్ అనేది ఎవరైనా చేసుకోగలుగుతున్నారు. అంటే మామూలుగా ల్యాప్టాప్, కంప్యూటర్ లేదా ఏదన్నా వేరే క్రియేటర్స్ చేత చేయించుకోవటము ఇలా కాదు, వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ లో ఎడిట్ చేసుకునేంత క్యాపబిలిటీ ఉంది. సోర్సెస్ కూడా మనకు అలానే లభిస్తున్నాయి అనమాట. ఫోన్ లో ఈజీగా చేసుకోవచ్చు. క్యాన్వా ఉంటే మీరు చేయలేరా? చేయొచ్చు. నేనే చేస్తాను, ఎవరైనా చేస్తారు. క్యాన్వా ఉంటే పిక్సార్ట్ ఉంటుంది. సో దాంట్లో కూడా థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. సో మీకు తక్కువ రేట్లో కావాలనుకుంటే బయట నేను రికమెండ్ చేయట్లేదు, బట్ చెప్తా, క్రాక్డ్ వర్షన్స్ దొరుకుతాయి. దాన్ని యూస్ చేసుకొని మీరు చాలా బాగా చేసుకోవచ్చు. అది మీకు తెలియదు కాదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ ఇలా గనక ప్రాపర్ గా ప్లాన్ వేసుకొని మంచిగా స్క్రిప్ట్ రాసుకొని ఆర్గనైజ్ చేసుకొని మంచిగా గనక చేస్తే ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అయితే నేనైతే అనుకుంటున్నా. నేను చేసేటప్పుడు బిగినింగ్ స్టేజ్ లో నేను ఉండేటప్పుడు చాలా మంది క్రియేటర్స్ నాకు ఇవన్నీ చెప్పినవే. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. సో అదనమాట ఇవాళ వీడియో. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చూసి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ కంటెంట్ ఏది రాబోతుంది అనేది కుదిరితే కమ్యూనిటీ పోస్ట్ లో రిలీజ్ చేస్తాను. అది కూడా కుదరకపోతే మీకు ఏదైనా కంటెంట్ కి సంబంధించి వీడియో కావాలంటే ఏదైనా సరే, నా దగ్గర ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ మొత్తం ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. టెక్ ఛానల్ ఒకటి ఉంది. సో దానికి తగ్గట్లు దాంట్లో వీడియోస్ ఉంటాయి. ఇది పర్సనల్ ఛానల్ కాబట్టి దీంట్లో తగ్గట్టు దీంట్లో వీడియోస్ చేస్తా. సో మాక్సిమం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా దీంట్లో ఉంటుంది అనమాట. అదొకసారి అబ్జర్వ్ చేయండి మీరు. సో దాంట్లో ఏంటంటే టెక్ రిలేటెడ్ ఓన్లీ మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అనమాట ఆ ఛానల్ మీద. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. అంటిల్ దెన్ దాట్స్ ఇట్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.